ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. 7 నెలలు దాటుతుంది గవర్నమెంట్ ఫామ్ అయి. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో అధికార పక్షం వెనకబడిపోయిందా? 7 నెలల వీళ్ళు మురిగే కుక్కలు. వాళ్ళేమో రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు ఒకటే అని చెప్తారు. మోడీ వస్తే నేను పోయి కడవనప్పుడు ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి? ఎలా ఆలోచిస్తాడు ఆయన? మనకు అది సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఈ రుణమాఫీ కావచ్చు, ఈ ఇష్యూలు కావచ్చు, వీటన్నింటిని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చారు. మనకు అభద్రతా భావం అనేది ఎప్పుడైతామంటే మనకున్న పొజిషన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకరే పార్లమెంట్లో కనిపిస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిగా ఎక్కువ తెలివికలోడు కాబట్టి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భువనగిరి పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న ఆత్మీయులు, అనుచరులు అన్ని. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మేము. 7 నెలలు దాటుతుంది గవర్నమెంట్ ఫామ్ అయి. 7 నెలల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో అధికార పక్షం వెనకబడిపోయిందా, లేకపోతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? అపోజిషన్ రోల్ అంటే ఒక కన్స్ట్రక్టివ్ రోల్ అన్న విషయాన్ని మర్చిపోయేది. ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి, వాస్తవము అవాస్తవము అన్నిటికీ మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ విజిబిలిటీ ఎక్కువ కనపడుతుంది. మీకు తెలియదు ఏముంది, సబ్జెక్ట్ని యాక్చువల్గా జీవో పాస్ అయ్యి, యాక్చువల్గా ఒక పథకం లాంచ్ అయ్యి, ఆ పథకం ఏ లబ్ధిదారుని పోతుంది, ఆ పథకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తున్న సమయంలోనే వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా బయటకు వచ్చి ఆ పథకం గురించి నెగిటివ్ మాట్లాడటం, ప్రజలలో కన్ఫ్యూజ్నెస్ క్రియేట్ చేయడం, ప్రజలకి ఇంకా ఆ పథకం వాళ్ళు 10 ఏళ్ళు పాలించిన తర్వాత 10 నెలలు కూడా కాలేదు. కానీ రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, గవర్నమెంట్ అనుకున్న పనిని అనుకున్న టైంకు చేయలేదు అనే ఒక ఆరోపణ ప్రతిపక్షాలు మొదటి నుంచి చేస్తున్నాయి. పబ్లిక్ లో టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచి ఇస్తారండి 6 గ్యారంటీలు? బీరువాలకి వెళ్ళి తీసిస్తారా? సెక్రటేరియట్లకు పోయి ఇంప్లిమెంట్ చేయాలంటే ఉన్న అధికారులతో చర్చలు చేసి ఉన్న పరిస్థితులన్నింటినీ మనం ఏదైతే మనం అనుకున్న పరిస్థితులు అపోజిషన్లో ఉండి ఆలోచించినటువంటి వ్యవస్థ ఉందా అని ఆలోచించి పథకాలు ఇంప్లిమెంట్ చేద్దామనుకునే లోపు ఇక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉండే. వచ్చేసరికి కొన్ని చీకటి జీవోలు, అంటే ఆ జీవోలు మనకు వెబ్సైట్లలో కూడా లేవు. సివిల్ సప్లైస్ లాంటి శాఖలలో కూడా 80-90 వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. కానీ మీరు వాళ్ళు పెట్టిన పాలసీ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు మేము 1 లక్షలోపు రుణమాఫీని దాదాపు 30 లక్షల రైతుల వరకు చేశాము, మీరు 18 లక్షలకే చేసి పూర్తిగా చేశామని చెప్తున్నారు అంటున్నారు. నేను ఒక్కటి చెప్తా, 2014 రుణమాఫీ చెప్పారు. 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంచెం ఇచ్చి లాస్ట్కి 8,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు వీళ్ళు. అప్పుడు ఇవ్వాల్సిన రుణమాఫీ మీరు కావాలంటే నెంబరింగ్ చూసుకోండి. ఇక 2018 ఎన్నికల ముందు వచ్చేటప్పుడు మళ్ళీ చెప్పిండు రుణమాఫీ చేస్తాను. 2023 దాకా చేయలే. ఎన్నికల ముందు కొన్ని చేసిండు, ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి. వాళ్ళకి అర్హతనే లేదు మాట్లాడడానికి. మేము వాళ్ళు 8,000 కోట్లు ఎన్ని నెలలు చేసిరని చెప్తారు చెప్పండి, వాళ్ళ లెక్కలు తీయండి. మేము ఏకకాలంగా 31,000 కోట్లు మీకు క్లియర్గా చెప్తా అండి మీ సుమన్ టీవీ ద్వారా. 31,000 కోటి బడ్జెట్లో కేటాయించింది ప్రభుత్వం రుణమాఫీ కోసం. 40 లక్షల మంది రైతులు అంచనా ఉందని వీళ్ళు చెప్తారు కదా. ప్రభుత్వం గుర్తుపట్టింది 32 లక్షల మంది రైతులు అంచనా వేసింది ప్రభుత్వం. 22 లక్షల చిల్లర మందికి ఆల్రెడీ అందినట్టు గతం, అంటే ఈ వారం 10 రోజులలో కూడా రెక్టిఫై అవుతున్నాయి. నేను చెప్పేది ఒక 20 రోజుల క్రితం 25 రోజుల క్రితమో 22 లక్షల మంది చిల్లర రైతులకు రుణమాఫీ అందింది. 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులు, వాళ్ళకు ఉన్నటువంటి పాస్బుక్లలో మిస్టేక్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు తప్పుపడి వాళ్ళకు బ్యాంకింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉన్న అధికారులను, అక్కడ ఉన్నటువంటి నాయకులను సంప్రదించి అవి రెక్టిఫికేషన్ చేస్తే మిగతావి కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రక్రియ అయిపోలే. మనం ప్రక్రియ అయిపోయింది, ఇంకా మేము గట్టిగా అంత అయిపోయినాయి, రుణమాఫీ మేము ఇవ్వాల్సిన వాళ్ళందరూ అర్హులకు ఇచ్చినాం అన్నప్పుడు మీరు చలో రాలేదు, వీళ్ళకి రాలేదు అని చెప్పొచ్చు. నడుస్తుంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ కట్టాల్సినవి వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత మిగతా అందులో వేస్తాము, ఇవన్నీ జరుగుతున్నాయి రెక్టిఫికేషన్స్. కానీ వీటికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా
ప్రతిరోజు కంపల్సరీ ఫ్రస్ట్రేషన్ తోటి అధికారం కోల్పోయినామని చెప్పి ఆ అధికారం కోల్పోయినటువంటి బాధలో అసలు వీళ్ళు ఎప్పుడు కూడా అధికారంలోనే ఉంటామని నియంత లెక్క ఉంటామనే ఆలోచనలో నిజాం లెక్క ఉందామన్న ఆలోచనలు ఉన్నటువంటి వీళ్ళ తత్వాన్ని ప్రజలు తిప్పికొట్టడానికి డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఎవ్రీ మార్నింగ్ వాళ్ళు లేచినప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో పేపర్ హెడ్లైన్స్లో చూడగానే ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు బయటకు వస్తారు ఇంట్లోకి వెళ్ళి. తప్ప ప్రజలకు మంచి చేయాలని జరుగుతున్న పథకాలలో రైతులకు లబ్ధిదారులకు అందరినీ విధంగా పథకం ఉంటే దాన్ని ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలన్న ఆలోచన ప్రతిపక్షం నుంచి బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ నుంచి కానీ ఒక క్వశ్చన్ చాలా స్పష్టంగా పదే వినిపిస్తుంది. ప్రతిరోజు హరీష్ రావు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు, రైతు రుణమాఫీయే సరిగా చేయని వాళ్ళు రేపు రైతు భరోసా ఇప్పటిదాకా ఏదైతే రైతు బంధు ఇచ్చారో దాన్ని అమల్లోకి తీసుకొస్తారా, దాన్ని అమల్లోకి తీసుకురాగలరా అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తా అండి, రైతు రుణమాఫీ అనేది చాలా పెద్దది. రైతు ఏదైతే భరోసా అనేది మనము వీళ్ళు ఏం చేసిరంటే అసలు ఎగ్గొట్టి రుణమాఫీని ఎగ్గొట్టి రుణమాఫీ మీద వడ్డీని వీళ్ళు కట్టిర్రు రైతులకు. మీరు చాలా ఆలోచించండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇవ్వకుండా 4 ఏళ్ళు ఎగ్గొట్టి దాని మీద వడ్డీ ఉంటుందా, ఆ వడ్డీ 1 రూపీ వడ్డీ వీళ్ళకి ఇచ్చిర్రు రైతు భరోసా పేరు మీద. రైతు భరోసా అని చెప్పి అసలు ఎగ్గొట్టి దాని మీద ఉన్నట్టు పాల మీద మీగడ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ మేము ఈరోజు మొత్తం ఇచ్చినాం రుణమాఫీ ఇప్పుడు ఏది అరువులకు. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మా కాంగ్రెస్ నాయకులకు కానీ రేపు పొద్దున గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఏంటంటే, ఏ రైతుకైతే రుణమాఫీ రాలేదో ఆ రైతుకు రుణమాఫీ అప్పించుకోవాల్సినటువంటి బాధ్యత, అందులో ఏమైనా తప్పిదాలు ఉంటే ఆ తప్పిదాలని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా లోకల్ లీడర్షిప్దే. ఎందుకంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, అదే జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మరి ఎవరికి నష్టం జరుగుతుంది? ఇన్ని వేల కోట్ల పథకాన్ని అమలు చేసి 18,000 నుంచి 20, ఈరోజు 20,000 దాటి ఉంటుంది నాకు తెలిసి లేటెస్ట్ ఫిగర్స్. ఇన్ని వేల కోట్లు మనం ప్రజలకు ఇచ్చి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మాకు ఇచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది, కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్కి రాని వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళు ఒకవేళ అరువులే అయితే ఎందుకు రాలేదని కనిపెట్టాల్సిన అవసరం కూడా అందరి మీద ఉంది. ఇప్పుడు ఈ రుణమాఫీ కావచ్చు, ఈ ఇష్యూలు కావచ్చు, వీటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చారు. ఆ హైడ్రాతో కూడా తన వ్యతిరేకులు లేకపోతే తనకు అనుకూలంగా లేని వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనడంలో ఎంతవరకు? హైడ్రా అనేది పల్లంరాజు ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్. ఫస్ట్ గులగొట్టింది ఎవరిదండి? పల్లంరాజు గారిది. ఆయన వచ్చి డైరెక్ట్ కులగొట్టాలంటే డైరెక్ట్ జన్వాడకే పోయి ఆ నుంచే మొదలు పెడదాం కదా. ఇవన్నీ ఎందుకు ఇక తెగించి ఎందుకు ఆగిపోయారు జన్వాడ చుట్టూ? మనకు అది సబ్జెక్ట్ అది కాదు. దాని మీద బ్రీఫింగ్ ఏంది, జన్వాడ ఏ నాలా మీద ఉంది, జన్వాడ బఫర్లు ఉందా, జన్వాడ FTL ఉందా, అన్ని చెక్ చేసి 1 by 1 వస్తురు. నాగార్జున ఉండను, పల్లంరాజు గారు ఉర్రను, ఇంకెవరో ఆగే పరిస్థితి లేదు. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి మొన్న ఇప్పుడు ఏమంటారు, ఓవైసీది గులగొట్టరా అంటారు. ఓవైసీది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆఫ్ ద వే అకాడమిక్ ఇయర్ కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారిదైనా మల్లారెడ్డిదైనా ఓవైసీదైనా హాఫ్ వే అకాడమిక్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాకపోతే వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అయిద్దన్న ఉద్దేశంలో ఆగిపోయింది అది. అంతే తప్ప దాన్ని అరే ఓవైసీది కులగొట్టలేదు, లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలనే టార్గెట్ చేస్తారు, ఓన్లీ వీళ్ళకి నచ్చనోళ్ళ మీదనే పోతున్నారు అనేది ఎక్కడ లేదు. అది ఏంటంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. హైడ్రా అనేది పథకాలను ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి తెచ్చింది కాదు. మనం ప్రతి వానకాలం వచ్చినప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు 1 month బ్యాక్ ఏంటంటే మునిగిపోతున్నాయి ఊర్లు, ఏది బస్తీలు. ప్రతి సంవత్సరం బస్తీలు మునుగుతాయి, కాంపన్సేషన్ ఇస్తారు, బస్తీలు మునుగుతాయి, కాంపన్సేషన్ ఇస్తారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఇప్పుడు వరుసగా అంటే గతంలో 20 ఏళ్ల క్రితమో లేకపోతే 15 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో సంవత్సరం క్రితమో ఇల్లు కొనుక్కొని FTL అని తెలియక అది బఫర్ జోన్ అని తెలియక ఇల్లు కొనుక్కొని అక్కడ నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నిటికీ కేవలం కామన్ మ్యాన్ తప్పు కాదు, బిల్డర్ తప్పు. ఫస్ట్ అటువంటి ల్యాండ్లో లంచాలు ఇచ్చి అధికారుల దగ్గర పర్మిషన్లు తెచ్చి కామన్ మ్యాన్ని బోల్తా కొట్టించుడు. దాని మీద కంపల్సరీ మేమే కాంగ్రెస్ నాయకులము మా ముఖ్యమంత్రి వర్యులకు ఈ సామాన్యుడి ఇబ్బందులు పడకుండా ఉండాలి. సామాన్యుడు ప్రభుత్వాన్ని నమ్ముతాడు, మీరు ఇచ్చిన పర్మిషన్లను నమ్ముతాడు. ఇచ్చిన పర్మిషన్లు అవి ఏ ప్రభుత్వంలో ఇచ్చినా ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా అప్పుడు అధికారైనా ఇప్పుడు అధికారే.
వాళ్ళు బాధ్యత వహించాలి, బిల్డర్లు బాధ్యత వహించాలి తప్ప వాళ్ళకి నష్టపరిహారం జరగాలనే నేను అడుగుతున్నాం. మేము కూడా ఉద్దేశపూర్వకంగానే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించారని, ఉద్దేశపూర్వకంగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి కాంగ్రెస్ మార్క్ చూపించాలి అనే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి గారి పైన డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి పెడితే మేము తొలగించలే, పెడదాం అనుకున్న ఐడియాను వీళ్ళు ఇక్కడ పెట్టిరని చెప్తున్నారు వాళ్ళు. మీకు అదే చెప్తున్నా, 10 ఏళ్ళ ఐడియా ఇక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ నుంచి ఐడియా విగ్రహం పెట్టే ఆలోచన ఎందుకు రాలేదు? అసలు పరిపాలన మీదనే మీకు ఐడియా లేనోళ్ళు, ఏ నుంచి పరిపాలన అందించిరో తెలియని వాళ్ళు, మీకు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి పెట్టాలి, విగ్రహం పెట్టాలన్న సోయే లేనోళ్ళు ఇవాళ రాజకీయం చేసే ఎప్పుడు చెప్పిరండి ఆ విషయాన్ని? మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము, మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నాము, దీనికోసం భూమి పూజ చేస్తున్నాము, దీనికి ఆవిష్కరణ జరుగుతుంది అని తెలిసి విగ్రహం పెట్టిన తర్వాత మాట్లాడేది ఈ విషయం మీరు గమనించిరో లేదో? మీరు మోదీ అన్నారు, కేసీఆర్ మోదీ అన్నారు. మీరేమో కేసీఆర్ మోదీ బీజేపీ కలిసిపోయారని మాట్లాడుతున్నారు. కవిత బెయిల్ ఇష్యూ కూడా తెలుసు. వాళ్ళేమో రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు, ఇద్దరు కలిసి ములాఖాతే పనిచేస్తున్నారు. నిజంగా మీరు మోదీతో ములాఖాతే పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు మోడీతోటి ఓపెన్గా ఎప్పుడు డాష్ కానీ, కేసీఆర్ గారు మోడీతోటి ఎప్పుడైనా కానీ ఒక అభివృద్ధి గురించి కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ కలవలే. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాకు, కొన్ని డిమానిటైజేషన్లు ఇట్లాంటి అవసరం ఉన్నాడు పోయి సపోర్ట్ చేసి వచ్చాడు. ఏది అండర్ గ్రౌండ్లా ఓపెన్గా తెలంగాణకు నాకు నిధులు కావాలి, తెలంగాణకు విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు రాలేదు, నేను ఊకోను, నేను తొడగొడతాను ఏ రోజు అనలేదు దొర. ఆయనతో మనం మాట్లాడేది ఏందని ఇన్నే కూర్చుంటాడు, అవసరం ఉన్నప్పుడు మాత్రం పోయి మద్దతు ఇచ్చేటోడు, ఎవరికి తెలియకుండా, ఏది ప్రజలకు కనపడకుండా. రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఆదిలాబాద్కు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడం. మనము ఫెడరల్ స్ట్రక్చర్, స్టేట్ స్ట్రక్చర్లు ఉన్నాం. రాజకీయాలు, పార్టీలు, పోరాటము, వ్యతిరేకత, ఎలక్షన్లప్పుడు డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంగా పనిచేస్తే తెలంగాణ బాగుపడుతుంది. మోడీ నా పార్టీ కాదు, మోడీ నేను కలిసి కొట్టుకుంటాము, మోడీ నేను కలిసి మాట్లాడుకోము, మోడీ వస్తే నేను పోయి కండవగప్పుడు ఏంది, వాడేవాడు నేనేవాడు అనే తత్వం కాదు. ఒక మోడీ గారు నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలి భారతదేశానికి. ఎందుకంటే నువ్వు ప్రధానమంత్రి భారతదేశానికి, గుజరాత్కి కాదు. నువ్వు గుజరాత్కి ముఖ్యమంత్రి ఉండొచ్చు ఒకప్పుడు, ఇంకా నువ్వు ఆ ముఖ్యమంత్రి సోయి నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి అనేది మర్చిపోకుండా మా తెలంగాణను కూడా గుజరాత్ లెక్క చూసుకో అని చెప్పడం జరిగింది ఇండైరెక్ట్. దాన్ని ఓపెన్గా అల్టిమేట్ గోల్ ఏంది వాళ్ళది? పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడము. ఇప్పుడు నేను చెప్పిన ఒక లైన్ మీ సుమన్ టీవీ ద్వారా స్ట్రైట్ లైన్ చెప్పిన, మీరు ఓటేసి గెలిపించింది కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎందుకు చెప్పండి? మీ భవిష్యత్ మంచిగా ఉండాలని. మీ భవిష్యత్ మంచిగా ఉండాలంటే మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలనా? విఫలమైందంటారా ఇంతకాలం? ఇంత విఫలమే కదా. ఇప్పుడు మీరు సింపుల్ లాస్ట్ 7 months 8 monthsలా 3 నెలలు తీసేయండి ఎన్నికలకు. మిగతా రోజులల్లా రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీలో పోయి ఎంతమంది మంత్రుల్ని, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని, ఎన్నిసార్లు ఏ విషయాల మీద కలిసిర్రు అనేది తీసుకుంటేనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 10 yearsలో వాళ్ళు ఎన్నిసార్లు కలిసిర్రు డెవలప్మెంట్ విషయంలో? అడగంది అమ్మైనా అన్నం పెట్టదండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్గా కనిపిస్తున్నారు. అంటే మేము బయట నుంచి చూస్తాం, పబ్లిక్గా చూస్తాను నేను. పబ్లిక్ నుంచి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి పక్కన కనిపిస్తారు, ఫోటోల్లో కనిపిస్తున్నారు, ఆయనతోటే తిరుగుతున్నారు. మీరు చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్నారు. జనం, తెలంగాణ జనం ఒకటి అనుకుంటారు, రేవంత్ రెడ్డి గారి పైన ఈ స్పెక్యులేషన్, ఆ స్పెక్యులేషన్, రకరకాల సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి? ఎలా ఆలోచిస్తాడు ఆయన ఎలాంటి విధానం అయింది? అసలు ఎలా ఉంటాడు పర్సనల్గా? నీకు ఒకటి చెప్తా అండి, రేవంత్ రెడ్డి గారు జీవితంలో ఆయన మైండ్లో ఏమనుకుంటాడు ఎప్పుడు అంటే, మీరైనా నేనైనా ఎవరమైనా మనకు అభద్రతా భావం, ఇన్సెక్యూర్ అనేది ఎప్పుడైతామంటే మనకున్న పొజిషన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇన్సెక్యూర్ అవుతాం. వనపర్తిలో బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి మొట్టమొదటిసారిగా రాత్రి బస్ ఎక్కి పొద్దున్న దిగిండు. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తాడు, ఆ రోజు గౌలిగూడ బస్ స్టాండ్లో దిగింది గుర్తుకుంది ఆయనకు. భయం లేనప్పుడు మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఉండడమే. నేను ఇక్కడికి వచ్చిన దీన్ని కాపాడుకోవాలి, ఇక మమ్మో దీని కింద పడితే ఆగమవుతామని ఏం ఆలోచించాడు. 10 నిమిషం ఒకటే సెకండ్లో నిద్రపోతాడు. పడుకుంటే నార్మల్గా ఇన్ని బాధ్యతలు, ఇన్ని ఆలోచనలతోటి మనుషులు ఎంతో మంది చిన్న చిన్న సమస్యలకే బొర్లుతూ ఉంటారు రాత్రంతా.
ఆయన క్లిస్టల్ క్లియర్గా ఉండు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిండు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రికి వచ్చుడే పెద్ద చరిత్ర. ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి పొజిషన్ని కాపాడుకోవడం చరిత్ర కాదు. దానికి ఏం చేయాలి, దానికి ఏం చేస్తే ముఖ్యమంత్రి హోదాలో కంటిన్యూగా ప్రజలు ఆయనను గెలిపించుకుంటారు. ఆయనకు మంచి పేరుతోటి, అంటే ఒక స్టేజ్ తర్వాత మనిషికి ఎంత డబ్బు అవసరం ఉంటుందండి? పేరు కంటే గొప్పదా డబ్బు? ముఖ్యమంత్రి అయ్యి ఈడ ప్రజల కష్టాలు, నిరుద్యోగం, రైతులు, మెయిన్ సమస్యలు మనకేంది? నీళ్లు, నిధులు, నియామకాలే కదా మనం తెచ్చుకున్న తెలంగాణ నినాదం. ఈ మూడింటిని కనుక 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం తీరిస్తే, ఈ 7 నెలల్లో వీళ్ళు మొరిగే కుక్కలు 5 ఏళ్ల దాకా మురిగి మూసుకోవాల్సిందే తప్ప మళ్ళీ 5వ సంవత్సరం ప్రజలే నిర్ణయిస్తారు. ఆలోచించారు అప్పుడు 2000 ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంత కాంపిటీషన్ ఉండే కాంగ్రెస్ పార్టీ, అది ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, అందరూ ముఖ్యమంత్రులు ఒక రకంగా చెప్పంటే తనకు ఆ ఛాన్స్ వస్తుందని ఊహించాడు. బేసిక్గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అప్పటికి అధికారంలో లేదు. ఆయన వచ్చేటప్పటికి 2017 వచ్చిండు. కాకపోతే ముఖ్యమంత్రి కావాలి అన్న ఆశ ఉంది ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ లీడర్షిప్ కూడా ఆయన టాలెంట్ని ఐడెంటిఫై చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకున్న ఏకైక టార్గెట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద అవగాహన, ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడటం, తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని డేర్గా కంప్లీట్ చేయడం. అపోజిషన్లో కూడా అంటే ముక్కుచూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, స్ట్రైట్ లైన్లో పోయే వ్యక్తి. కాబట్టే మల్కాజ్గిరి ఎట్లా గెలుస్తారు చెప్పండి? 2019లో ఛాన్సే లేదు. 10,000 బయటపడ్డాడు అంటే 32 లక్షల ఓట్లతోటి. అది అదే సెమీఫైనల్ ఆయనకు ముఖ్యమంత్రి కావడానికి. ఎందుకంటే మీరు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ తీయండి. ఇటు ఎల్బీ నగర్, ఈ రింగ్ రోడ్డు 60% ఉంటుంది. పిల్లల్ని చదివించుకోవడానికి, ఉద్యోగాల కోసం అని చెప్పి యావత్ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే జనం అంతా ఈ రింగుల్నే ఉంటారు. అంటే వాళ్ళు సెమీ ఎలక్షన్ ఆయన ఓటేసిర్రు సెమీఫైనల్స్ అప్పుడు. ఏది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటేనే పాన్ తెలంగాణ లీడర్గా ఆయన ఎమర్జ్ అయినట్టు ఆ రోజు. తర్వాత ఎమర్జ్ అయ్యింది ఆయన ముఖ్యమంత్రిగా. సో ఆయన క్లియర్గా రూట్ మ్యాప్. అంటే మీరే నమ్మండి, 2018లో కొడంగల్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత చెప్పండి రాజకీయ భవిష్యత్తు ఏందో ఆ రోజు సాయంత్రం. అంటే ఒక ముఖ్యమంత్రి కావాలని ఏం చేస్తున్నావు? దురదృష్టవశాత్తు కొడంగల్ ఎన్నికలే ఓడిపోయినావు. అధికారం లేదు, ఓడిపోయినాము, భవిష్యత్తు ఏందో తెలియదు, ఇంకేముంది? 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయి 5 ఏళ్ళు శూన్యం కనపడు కూడా 2023లో ముఖ్యమంత్రి కావడం ఏంటండి? ఎట్లా రికవర్? సార్ ఒకటే చెప్తున్నా, నీకు ఆలోచన 2 రోజుల్లో రికవర్ అయ్యిండు ఓటమి నుంచి. ఏం చేయాలనే ఆలోచన. పార్లమెంట్ ఎన్నికలు ఫైట్ చేస్తా అంటే నేను ఫస్ట్ ఎందుకన్నా మనం ఆ ఎన్నిక ఎట్లా చేస్తావు? 32 లక్షల ఓట్లు, కాంగ్రెస్ వేవ్ లేదు, మోడీ ఇంకొకసారి అధికారంలోకి తీసుకురావాలంటారు. హైదరాబాద్ సిటీ మళ్ళా నువ్వు మళ్ళా భువనగిరిలో నిలవటమో, నల్గొండలో గెలవడమో, ఖమ్మంలో గెలవడమో, అర్బన్ కంప్లీట్ ఆదిలాబాద్లో గెలవడం అనేది ఒకటి. నువ్వు హైదరాబాద్ సిటీలో మోడీ సెకండ్ వింగ్ వేవ్, ఫస్ట్ 2014లో మోడీ అయ్యేదానికంటే 2018 నెక్స్ట్ లెవెల్ ఉండే పీక్ 19లో. నువ్వు ఆ టైంలో మల్కాజ్గిరి ఎన్నికలలో నిలవటం ఏంది, గెలవడం ఏంది? ముఖ్యమంత్రి కావడం అనే దానికి అక్కడ బీజం పడ్డది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒక భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి వస్తే, భువనగిరి నియోజకవర్గంలో మీదొక పోరాటం కనిపించింది. సుమన్ టీవీ చేసిన పోరాటంలో మీ సపోర్ట్ కనిపించింది. పార్లమెంట్ వరకు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ని ఇష్యూస్ తీసుకెళ్లారు. దానికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ చాలా గ్రామాల్లో సుమన్ టీవీ వెళ్ళి పరిశోధన చేసినప్పుడు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. అంతమ్మగూడెం కావచ్చు, దోతిగూడెం కావచ్చు, చౌటుప్పలు కావచ్చు, భూదాన్ పోచంపల్లి మండలంలో కూడా చాలా గ్రామాలకి ఆ స్మెల్ అనేది ఒక శాపంగా మారిపోయింది. దీనిపైన ఫైట్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ సుమన్ టీవీ వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియాలి ప్రజల తరఫున. ఆ సమస్యను ఐడెంటిఫై చేసి నేను కొత్తగా పార్లమెంట్ అయ్యి నాకు ఏ రూట్ మ్యాప్ లేకుండా, అంటే ఒక ఆలోచన లేని సమయంలో నాకు వచ్చి ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పడం, నేను అక్కడికి పోవడం, ఫస్ట్ టైం నేను ఒక్కనే పోయినా.
మీ సుమన్ టీవీ శరత్ వీళ్ళందరూ ఉండే. వాస్తవంగా నేను పోయినప్పుడు నాకేం ఐడియా లేకుండే, పిలిచిర్రు పోవాలని పోయినా. నిజంగా ఊరోళ్ళు సమస్యల ఊరని పోయినప్పుడు అక్కడ కాలువలు, అక్కడ వాళ్ళ వ్యర్థాలు ఎట్లయితే బయటికి వెదగలుగుతారో, బయట ఎట్లయితే బయట ఓపెన్గా పబ్లిక్లకు వాళ్ళు పొలాలలో కానీ బోర్ల ద్వారా కానీ బయట ఓపెన్గా వాళ్ళ ట్యాంకర్లు తీసుకొచ్చి బయట పోయడం కానీ చూసిన తర్వాత డెఫినెట్గా దీన్ని మనం అక్కడి నుంచే నేను కలెక్టర్ గారికి, పీసీబీకి సంబంధించిన ఆఫీసర్లకు ఫోన్ చేసి వీళ్ళకి కూడా డెడ్ లైన్స్ ఇచ్చిన. మీరు మారండి, మీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడంలో నేను వ్యతిరేకం కాదు, మీకు ఇండస్ట్రీస్ పర్మిషన్స్ ఇచ్చిర్రు, మీరు ఇండస్ట్రీస్ నడుపుకోండి, ఒక ఎంపీగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయ. మీరు ఏదైతే ఇండస్ట్రీ పెట్టి ఈ వేస్టేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే యాజ్ పర్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి దిశా నిర్దేశం ప్రకారం దాన్ని మీరు ప్రజలకు రాకుండా దాన్ని తీసుకుపోయి హైదరాబాద్లోనో ఎక్కడో వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారానో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ద్వారానో చేయాలని చెప్పిన నేను. కానీ వాళ్ళకు 1 month ఇచ్చిన తర్వాత మొన్న పోవడం జరిగింది. ఇది మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, కలెక్టర్ గారు వచ్చిర్రు. ఎందుకంటే దాని మీద నేను ఒకరోజు పోయి వచ్చి దాన్ని ఏదో చేసేసిన నా వంతు బాధ్యత అయిపోయింది అనుకోలే. పోయినాం. ఈసారి కూడా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కొంచెం టైం ఇచ్చినాం. ఫర్దర్ కూడా వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా దాన్ని వాళ్ళు మిషనరీస్ వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏదైతే ఈ వేస్టేజ్ ప్రాసెసింగ్ ఉందో దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని ఎక్కడ కూడా బయట పోయకండి, దాన్ని క్లీన్ ప్యూరిఫై చేయండి. ఇంకేదైనా వేస్టేజ్ అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కి పంపిస్తారంట. అవన్నీ కూడా చూపించారు మాకు మెకానిజం. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పొచ్చినాం. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ప్రజలను కంటిన్యూ ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం ఉంది. మాకైనా ఇనిషియేట్ చేసినటువంటి సుమన్ టీవీకైనా దీన్ని వాస్తవంగా ఒక స్టేజ్కి తీసుకుపోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, నాలాంటి వాడిని. ఎగ్జాక్ట్లీ. ఇకపోతే యాదాద్రి హైదరాబాద్కి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్గా డెవలప్ అవుతున్న యాదాద్రికి భువనగిరికి మీరు ఎంపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో యాదాద్రికి వచ్చిన గుర్తింపు ఈ ప్రభుత్వంలో లేదు, తగ్గుతోంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ అవుతుంది ఆ ఏరియాలోని కామన్ మ్యాన్లో ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమంటారు? యాదాద్రి టెంపుల్ని రెనోవేట్ చేసి కట్టియక ముందు నా హైపు కట్టించిన తర్వాత తగ్గింది. అది మా ప్రభుత్వంలో కాదు, వాళ్ళ ప్రభుత్వంలోనే. ఒక 6 నెలలు 7 నెలల్లో రియల్ ఎస్టేట్ అనే ప్రక్రియను ఆపలేరండి. ప్రభుత్వాలు మారిపోయినప్పుడు సవరణలు జరుగుతాయి, ఆలోచనలు ఉంటాయి, అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. వితిన్ 6 monthsలో హైదరాబాద్ 4th సిటీ RRR ఇవి వచ్చిన తర్వాత మీరు ఊహించని విధంగా హైదరాబాద్ భవిష్యత్తు ఉంటుంది. హైదరాబాద్ అనేది ఏ రాజకీయ పార్టీతోటో ఏ రాజకీయ నాయకునితోటో గ్రో అయ్యేది కాదు. హైదరాబాద్ అనేది జాగ్రఫికల్గా, టెక్నికల్గా, క్లైమాటికల్గా అన్నిటికీ సుపీరియర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎవరికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బై వర్చ్యూ ఇట్ ఈస్ వెరీ క్రెడిబుల్ సిటీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కొన్ని విమర్శలు చేశారు, అక్కడ సంథింగ్ ఫాల్స్ జరుగుతుంది అని చెప్పేసి. మీ కాన్సన్ట్రేషన్ అటువైపు మళ్ళడానికి మొదటి కారణం ఏంటి? మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైపు ఏమైనా చూస్తున్నారు? లేదండి, యాక్చువల్గా ఏమైందంటే నా దగ్గరికి ఒక అండర్-19 క్రికెట్ ప్లేయర్ వచ్చింది. నేను అండర్-19 ఇండియాకి ఆడినా. ఆఖరికి నన్ను అంటే అప్పుడు వాళ్ళ మధ్యన రాజకీయాలు ఉన్నాయనేది కూడా చెప్పారు నాకు. ఏంటంటే అంతకుముందు అజరుద్దీన్ వర్సెస్ ఇప్పుడున్నటువంటి టీము, ఇప్పుడున్నటువంటి HCA సెక్రటరీలు, వీళ్ళందరి మధ్యన రాజకీయాలు ఉండడం వల్ల ఈ రాజకీయాలతోటి కొంతమంది ప్లేయర్ల భవిష్యత్తుతో ఆడుకుంటారు అనేది నా నోటీస్కి వచ్చింది. ప్లేయర్ ఒక స్టేజ్కి వెళ్ళి పర్ఫామ్ చేసినప్పుడు ఆ ప్లేయర్కి అట్లీస్ట్ కొంచెం 1-2 years బఫర్ ఇవ్వాలి రికవర్ కానికి. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్ నాకౌట్ చేసి బయటేసే ప్రయత్నం చేస్తారు. నేను అది చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా స్పందించకపోవడంతో నేను మొత్తం తెప్పించుకున్నా. ప్లేయర్స్ ఎంతమందిని సెలెక్ట్ చేసిరు ఈసారి. లాస్ట్ 1-2 yearsలో ప్లేయర్స్ ఎన్ని లీగ్స్ ఆడిర్రు, ఎన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసిర్రు, వీళ్ళు టాలెంట్ని డిగ్ చేసి బయటికి తీసుకురావడానికి. ఆ టోర్నమెంట్స్లలో పర్ఫార్మెన్స్ ఏంది షీట్స్ ఇవ్వమని చెప్పిన. మీరు సెలెక్ట్ చేసిన 73 మంది ప్లేయర్లలో ఈ ప్లేయర్ నేను ఎవరైతే రికమెండ్ చేస్తాడో ఎంత స్కోర్ రేటింగ్ ఉంది, ఎన్ని వికెట్లు తీసిండు ఏందనేది తీస్తే ఈ వాజ్ బెటర్ దెన్ అట్లీస్ట్ 15 players. సో నేను చీఫ్ సెలెక్టర్కి ఫోన్ చేసిన, హరిమోహన్ ఆయన పేరు. ఏంటంటే హరిమోహన్ గారు వాట్ ఇస్ దిస్ అని. నాకు ఇంకా టెర్మినాలజీ నాకు అర్థం కాని అని చెప్తుండు. నేనుండి ఈ టెక్నాలజీ టెర్మినాలజీ నాకు సంబంధం లేదండి. హూ ఆర్ యూ టు రిపోర్ట్? ఐ ఆమ్ సపోజ్ టు రిపోర్ట్ టు HCA సెక్రటరీ సార్ అన్నాడు. హూ ఈజ్ ది HCA సెక్రటరీ? సో అండ్ సో. నేను ఆ HCA సెక్రటరీకి ఫోన్ చేసిన. అక్కడి నుంచి వీళ్ళు ఏదైతే జస్టిస్ కమిటీ అని నాగేశ్వరరావు గారి పేరు చెప్తారో నాగేశ్వరరావు గారికి వాళ్ళ ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినా. హూ టోల్డ్ యూ, హూ గేవ్ యూ మై నెంబర్ టు యూ ఫస్ట్? హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్? అంటే ఐ హ్యామ్ సిట్టింగ్ విత్ ది HCA సెక్రటరీ
and also board members. Still they are saying that everything you are the in charge for all these mishaps. He was very serious. నా జీవితంలో నేను చేసింది ఒకటే అసైన్మెంట్, హెచ్సిఏ అనే ఒక అసైన్మెంటే ఆల్వేస్ ఐ రిగ్రెట్ ఫర్ కమింగ్ ఇన్ దేర్. ఇంకా కూడా సంవత్సరం అయింది నేను అక్కడి నుంచి వచ్చి, ఇంకా నా పేరుని మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పిండు. నేను అప్పుడు హెచ్సిఏ సెక్రటరీగా ఏంది సార్ అమ్మతోడు సార్ నాకు తెలియదు. కాన్సన్ట్రేషన్ ఉందా రేపు పొద్దున హెచ్సిఏ పైన దృష్టి? రానున్న రోజులలో మంచి క్రీడాకారులను తయారు చేయాల్సినటువంటి ఒక సంస్థ, అది కూడా క్రికెట్ అనే ఒక మేజర్ క్రీడ భారతదేశంలో. హైదరాబాద్ అనే ఒక మంచి మన తెలంగాణలో మంచి క్రికెటర్లు తయారు కావాలన్న ఆలోచన ఉంది. డెఫినెట్గా హెచ్సిఏను చేసేసాం. జమిలీ ఎలక్షన్స్ పై ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది? జమిలీ ఎలక్షన్ అనేది ఒకటే అండి. జమిలీ ఎలక్షన్ అనేది ఎన్నో సవరణలు చేయాల్సి వస్తుంది ఒకటి. ఇంకోటి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జరగవలసిన 4 ఎన్నికలే కలిపి పెట్టలేకపోయారు వీళ్ళు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర మరి 2 పెట్టిర్రు, మిగతా 2టిని నోటిఫికేషన్ కూడా ఇలే. వీళ్ళు మొత్తం భారతదేశ ఎన్నికలు కలిసి చేస్తామని చెప్పి డ్రామాలు మాట్లాడతారు. ప్రజల దృష్టి పక్కకు మళ్ళించే విధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే వాళ్ళు 4 రాష్ట్రాలు ఒకేసారి జరగాల్సిన ఎన్నికలు ప్రతిసారి. మరి 4 రాష్ట్రాలను కూడా మా దగ్గర మెకానిజం లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ జోను అదొకసారి, హర్యానా ఒకసారి, ఇప్పుడు మహారాష్ట్ర ఎప్పుడు పెడతారో తెలియదు. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 రాష్ట్రాల ఎన్నికలు కల్పించాల్సిన ఎన్నికనే హ్యాండిల్ చేయని వాళ్ళు భారతదేశ ఎన్నికను హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ అండి. ఒకవేళ జమిలీ ఎన్నికల వల్ల అన్ని మంచి జరిగితే బాగానే ఉంటుంది, కానీ కన్సెన్సస్ బిల్డప్ చేయాలి కదా. పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి కదా. 5 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కూలినప్పుడు మళ్ళీ 3 ఏళ్లే ఉండాలని ఆ రోజే పెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండకపో. కానీ అప్పుడు ఏమైంది, ఎవ్రీ 5 years ఉండాలని వాళ్ళే సవరణలు చేశారు అప్పటి ఉన్నటువంటి రాజ్యాంగంలో. ఏ రోజైతే గవర్నమెంట్ మళ్ళీ ఎన్నుకోబడుతుందో 5 ఏళ్ళు ఉండాలనేది ఒకటి పెట్టుకుర్లా. దాంతో ఏమైపోయింది, మధ్యన భయ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ఎన్నికలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లు కూలిపోయిన పరిస్థితి ఉంది, ఒకసారి స్టేట్ గవర్నమెంట్లు కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ పోయినాయి, జంబ్లింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఏకాభిప్రాయం తీసుకురావడం అనేది అంత చిన్న విషయం కాదు. దాన్ని చేయాలంటే ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ డిబేట్ చేయాలి, కన్స్ట్రక్టివ్ లైన్లో డిబేట్ చేయాలి. ప్రజలకు ఏం భవిష్యత్తులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? నేను అనేది ఒకటే, వాళ్ళు ఏ పొలిటికల్ మైండ్ సెట్ తోటి వస్తున్నారు అనేది ప్రైమరీ థింగ్. వాళ్ళ పొలిటికల్ మైండ్ సెట్ ప్రాక్టికల్గా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారా, లేకపోతే ఇప్పటికే కన్నులో లొట్టపోయి గెలిచినాం కదా 240 సీట్లతోటి 400 వస్తాయంటే ఏదైనా జిమ్మిక్కు చేసి ఏదో రాహుల్ గాంధీకి అడ్డుగా మారుతుంది అనుకుంటున్నారా జమిలీ? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రజలు ఈసారే నరేంద్ర మోడీని గద్దె దింపాలని చూసిరండి. సింపుల్గా ఒక 3-4 రాష్ట్రాలు కలిసి రాక మాకు ఆయన గద్దెక్కిండు, లేకపోతే ఆయనకు ఆటోమేటిక్గా ఈరోజు ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కొన్ని ఎన్నికలు సరిగా హ్యాండిల్ కాకపోవడం, అక్కడ ఉన్న పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల బట్టగట్టి బయటపడ్డారు. లేకపోయి ఉంటే ఈరోజు ఇప్పటికైనా నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఛార్జ్ అవుతారో తెలియదు కదా. ఛార్జ్ అయినప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుందో. సార్ లాస్ట్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్కి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాం. మీరు రేవంత్ రెడ్డి కూటమిలో ఉన్నారా, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కూటమిలోకి వెళ్ళిపోయారు? కొంత కన్ఫ్యూజన్ ఉంది జనం. నేను ప్రజా పాలనలో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.